ఈ మధ్యన యాక్చువల్గా చాలామంది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ని విమర్శించడము అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ ఇంకోటి ఏదో, ఇంతేనా ఎడ్యుకేషను, ఇంతకు మించి లేదా, ఇలాంటి పదాలు చెప్తూ ఉంటా. కొంతమంది మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో షార్ట్లో చూస్తే కనుక మన ఎడ్యుకేషన్ సిస్టమే చూడండి. ఏ ఫార్ అంటే ఏమనిపిస్తుంది? యాపిల్ ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బాల్ అని మీకు ఇచ్చేసారు. అదే మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ స్పెల్ చేసే ఒక 5 వర్డ్స్ చెప్పు అంటే అది థింక్ చేస్తాడు. ఏ అమెరికానా, అంబికానా, ఆస్ట్రేలియానా అని థింక్ చేస్తాడు. ఈ థింకింగ్ సిస్టమ్ నే కట్ చేసింది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్. చదువుకుంటే ఏమొస్తుంది బ్రో? ఉద్యోగం వస్తుంది. అందుకే చదువుకోమంటారు. ఎవరైనా కూడా చదువుకుంటే నాలెడ్జ్ వస్తాను పంపిస్తుంటా స్కూల్కి. తర్వాత నా బొంగుల ఇంటిగ్రేషన్, నా బొంగుల రేషియో అండ్ ప్రపోర్షన్స్, నా జిందగీలో ఎంత టైం వేస్ట్ పోయింది బ్రో వెనక తిరిగి చూసుకుంటే. సినిమా హీరోలు కానీ వాళ్ళందరూ ఏంటంటే ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ చేసి మాట్లాడడం, లేకపోతే ఆ మాత్రం ఏంటి ఏ ఫర్ యాపిల్ లాంటివి చెప్పేస్తాను, అది ఈజ్వల్ టు ఎంసీ స్క్వేర్ చెప్పేస్తే లైఫ్ అయిపోతుందా, అది జీవితానికి ఉపయోగపడుతుందా, అలాంటి కబుర్లు చెబుతారు. అదే నేను కబుర్లు అనే పద్ధతి ఎందుకు వాడుతానంటే ఆ స్టేట్మెంట్స్ వెనకాల బాధ్యత లేదు, లేదా పరిపూర్ణమైన అవగాహన లేదు అనేది నా పాయింట్. ఎలాగో చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్? మీరు నేను ఉన్నాం ఇక్కడ, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. నేను మాట్లాడటం అనేది నాకు ఎవరు నేర్పారు? ఇద్దరు నేర్పారు. ఒకటి మా అమ్మా నాన్న ఇంట్లో, అండ్ మా గురువు గారు, మా టీచర్ మా మాస్టర్ అయ్య స్కూల్లో. వీళ్ళిద్దరు నేర్పారు నాకు. భాష నేర్పారు, ఈ ఎలా పలకాలో నేర్పారు, కాకా కికి గుణింతాలు ఎలా రాయాలో నేర్పారు. అలాగే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ. నాకు జీవితంలో బేసిక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని ఇల్లు అయిపోయిన తర్వాత దాన్ని ఆర్గనైజ్డ్గా, సిస్టమేటిక్గా, ఏనేమో యాపిల్ తోటి, బీనేమో ఏదో బస్సు తోటి, సీనేమో క్రికెట్ తోటో, క్యాట్ తోటో, ఇంకో దానితోటో, సమాజంలో మనం చుట్టూ చూసే వాటితోటి నీకు నేర్పడం జరిగింది. మరి అప్పుడు ఏ ఫర్ యాపిల్ అనే దాన్ని ఇది నేర్పిస్తే సరిపోతుంది అంటావేంటి? పైగా మనం కామెంట్స్ కూడా చేస్తాం. ఏంటంటే ఏ ఫర్ యాపిల్ అంటే కాదండి, దాంతోపాటు యాపిల్స్ ఎన్ని రకాలు నేర్పాలి, అది ఏ తోటి ఆస్ట్రేలియా ఉందా, అమెరికా ఉందా, ఆఫ్రికా ఉందా, ఏతో ఇంకా ఏమి నేర్పాలి అని చెప్తారు. యాక్చువల్గా ముందు యాపిల్ నేర్చుకుంటేనే కదా, ముందు ఏ వస్తేనే కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ని తక్కువ చేసి చూడకండి అని చెప్పడం నా ఉద్దేశం. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక్కసారి మన ఇళ్లల్లోనూ, యూట్యూబుల్లోనూ, నట్టింట్లోనూ కనుక తక్కువ చేసి చూస్తే పిల్లలకి ఎడ్యుకేషన్ పట్ల ఒక బాధ్యత తగ్గిపోతుంది. నేను చదువుకుంటేనే జీవితంలో గొప్పవాడిని అవుతాననే విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? చదువు అంటే నా ఉద్దేశం కేవలం స్కూళ్ళలో చెప్పేది మాత్రం అంటలేదు నేను. కానీ స్కూళ్ళల్లో చెప్పే దానికోసం నువ్వు వెళ్తున్నప్పుడు చదవాల్సిందే. వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు. అప్పుడు నువ్వు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళకూడదు. అంటున్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వు స్కూల్లో నేర్చుకోవాల్సిందే. ఎడ్యుకేషన్ తర్వాత నాకు జాబ్ రాలేదు చాలా, నేను బీటెక్ చదివానండి నాకు జాబ్ రాలేదండి, నేను ఎంసీఏ చేశానండి నాకు జాబ్ రాలేదు. అది జాబ్ కోసం చదవడం నీ బుర్ర తక్కువ పని. వాడెవడు చెప్తే చెప్పచ్చు. ఎడ్యుకేషన్ అందుకు కాదు, ఎడ్యుకేషన్ అందుకు చదవకూడదు. ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ కోసం చదివి, నాలెడ్జ్ని ఎసిమిలేట్ చేసి, దాన్ని ప్రపంచంలో అప్లికేషన్ చేసి, ఆ అప్లికేషన్ ద్వారా నువ్వు కొత్త దాన్ని సాధించడమో, కొత్తగా నువ్వు బతకడమో చేయగలిగితే దాని ఎడ్యుకేషన్ అంటారు. అప్పుడు జాబ్ సంగతి. యాక్చువల్గా జాబ్కి ఎడ్యుకేషన్ సంబంధం ఉండాల్సిన రూల్ లేదు. అందుకని ఎడ్యుకేషన్ అనే దానికి సంబంధించి ఎల్కేజీ, యూకేజీ ఇలాంటి వాటిల్లో, ఐసీఎస్ఈఓ, సిబిఎస్ఈఓ లేదా మరొకటి దాటి వాటిల్లో అంటే మీకు ఒక సిస్టమేటిక్, ఆర్గనైజ్డ్గా, ఒక అందమైన స్ట్రక్చరైజ్డ్ సిలబస్ని కొంతమంది మేధావులు కూర్చుని ఈ ఏడాది లేదా ఈ జనరేషన్కి ఏమేమి ఉంచాలి, ఏమేమి తీసేయాలి లాంటివి ఆలోచించి, దేశ నాయకులు మొదలుకొని, గొప్పవారి మొదలుకొని, గొప్ప గొప్ప విజ్ఞాన శాస్త్రాలు మొదలుకొని అందులో పెట్టి అప్పుడు పిల్లలకు నేర్పుతారు. ఆ టీచర్లు సరిగ్గా చెప్పకపోతేనో, ఈ పిల్లలు సరిగ్గా చదవకపోతేనో, ఆ టీచర్ను, ఆ స్టూడెంట్ను మనం బ్లేమ్ చేయాలి తప్పించి కానీ సిస్టమ్ బ్లేమ్ చేయకూడదు. అది తప్పు కూడా కదా. ఉదాహరణకి ఒక సినిమా వ్యక్తి డ్రగ్స్లో దొరికితే సినిమా వాళ్ళందరూ డ్రగ్స్లో అంటే ఎంత తప్పది? తప్పున్నారు, తప్పు, శుద్ధ తప్పు.
ఏదైనా ఒక టీచర్ తప్పు చేస్తే టీచర్లందరూ తప్పు కాదా? పలానా కులం వాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆ కులం వాడు అందరూ తప్పు కాదా? పలానా ప్రాంతం అంటే తప్పు కాదా? ఏదో ఒక 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 స్త్రీ మొగుడిని చంపేస్తుంది అనుకుందామండి, వాళ్ళ పేపర్లో చూస్తున్నాం కదా అలాంటి వార్తలు. అంత మాత్రాన స్త్రీలందరూ భర్తను చంపేస్తారు, తప్పు కాదా? ఒక పురుషుడు ఒక స్త్రీని ఏదో కొంచెం చేశాడు అనుకుందాం, అప్పుడు దాని మీద మనం పురుషులందరూ దారుణం ఎలా అంటామండి? ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్టేట్మెంట్స్ అంటే మనకి తెలియకుండా మన ఆలోచన విధానంలో ఏది పడితే అది మాట్లాడడం వల్ల వస్తుంది. అందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్ని, టీచర్లని, లెక్చరర్లని, స్టూడెంట్స్ని తక్కువ చేసి చూసేలా మాట్లాడడం కానీ, ఇళ్లలో కూడా చాలామంది చూస్తుంటాను. యాక్చువల్గా నేను సిలబస్ ఇది ఈ బుక్ ఇది సిలబస్ ఇది అను ఒక ఆయన నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఆయన ఒక లెక్చరర్, పైగా ఆయన పిల్లల ముందు ఏ క్లాస్లో ఏంటండి, ఏ క్లాస్లో ఏం చెప్పాలి అని పుస్తకం విసిరితే నేను చాలా కోప్పడ్డాను. సార్ మీ అబ్బాయి ఏ క్లాస్ చదువుతున్నారు? ఆ అబ్బాయి ముందు మీరేమో ఈ పుస్తకాలను విసిరేసి మాట్లాడుతున్నారు, మీరేమో ఒక లెక్చరర్ అంటున్నారు. అప్పుడు ఆ పిల్లవాడికి పుస్తకం మీద గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అబ్బాయికి ఈ పుస్తకం మీద గౌరవం రానప్పుడు, ఈ సిలబస్ మీద గౌరవం రానప్పుడు, ఆ టీచర్ల మీద గౌరవం రానప్పుడు విద్య ఎందుకు వస్తుంది? ఎడ్యుకేషన్ రానప్పుడు ఏమైపోతాడు? అందుకని పుస్తకాలు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ నా దృష్టిలో పవిత్రమైనవి. వాటిని గౌరవించాలి, వాటిని గుర్తించాలి, వాటిని మనం గుండెల్లో పెట్టుకోవాలి, నెత్తిన పెట్టుకోవాలి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటి గురించి ఆలోచించేందుకు ఎంత కాదనుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి. దే విల్ టేక్ కేర్. ఆ సిలబస్లు మార్చాలని ఇంట్లో మనం కూర్చుని ఏదో జస్ట్ క్యాజువల్గా సిలబస్ బాగుండదు అన్నంతగా వాళ్ళం కాదు. బహుశా అందరికీ ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను.